బలం బయటపడుతుంది. డిపాజిట్ కూడా రాదు శిఖండి పాయల్ శంకర్ నీకు. బరాబర్ ఏ రోజు వరకైతే నువ్వు కాంగ్రెస్ మంత్రులు నా ఓళ్ళే, కాంగ్రెస్ సీఎం నా ఓడే అని అంటావో ఆ రోజు వరకు కూడా నిన్ను శిఖండి పాయల్ శంకర్ అని బరాబర్ అంటాం. నేను బరాబర్ అంటాం. నీ బతుకేందో, మాంగనీస్ గనులలో నువ్వు ఎవరెవరిని ముంచినవో, హత్యా రాజకీయాల్ని ఎవరెవరితో ప్రోత్సహించినవో, ఎవరెవరిని చీటింగ్ చేసినవో బరాబర్ మా దగ్గర లెక్కలున్నాయి. బరాబర్ బయట పెడతాం. ఎవరు హెలికాప్టర్ వేసుకొని వచ్చినా ఊరంతా తిరుగుతాని చిన్న పిల్లగాని తీరు మారాన్ చేస్తున్నావు. ఊరిపైన చక్కర్లు కొడుతున్నావు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. సిగ్గనిపిస్తలేదా పాయల్ శంకర్ నీకు? అసలు నువ్వు ఒక ప్రజాప్రతినిధివేనా? నువ్వు పార్టీ ఆఫీస్కు, బీజేపీ పార్టీ ఆఫీస్కు ఒక ఎన్ని రోజులైంది, ఎంతకాలమైంది? గా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని చూసి నేర్చుకో. కనీసం జెంటిల్ మ్యాన్ లాగానే ఉండు. శిఖండి లాగా అటోకాలు ఇటోకాలు వేయకు. కనీసం ఆయన బీజేపీకైనా కట్టుబడి ఉన్నాడు, అట్లయినా ఉండు. అటోకాలు ఇటోకాలు వేసి ఈరోజు నువ్వు నీ పక్కకున్నటువంటి ఎంపీ గొడం నగేష్ గొంతు కూడా కోయాలని చూస్తున్నావు. నువ్వు కేంద్ర మంత్రి పదవి రాకుండా ఇంత పెద్ద చిట్టా గొడం నగేష్ మీద కంప్లైంట్ చేసి వచ్చినటువంటి పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయవు, నమ్ముకున్న పార్టీకి న్యాయం చేయవు. బిడ్డ, బుద్ధి లేకుండా నీతి మాలిన రాజకీయం చేస్తున్నావు పాయల్ శంకర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహంలో, ఆదిలాబాద్ యువత ఆగ్రహంలో, ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోతావు బిడ్డ.